అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు దాదాపు నగారం మోగినట్టే. ఏదేమైనా కూడా 2023లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యిందంటే దాదాపుగా 56% ఉన్నటువంటి తెలంగాణలో బీసీల ఓట్లు ఈ పార్టీని నమ్మి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఓట్లు వేసినటువంటి బీసీలకు గట్టిగానే దోకా ఇస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఎలా అంటే అటు అమలు కాని హామీలకు సంబంధించి ఒక కామారెడ్డి డిక్లరేషన్ నుంచి, కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరిచిన అంశాల నుంచి కూడా ఈరోజు బీసీలకు ఎంత అన్యాయం జరగాలనో అంత అన్యాయం జరగబోతుంది. జరగనిస్తానికి ఒక ఆస్కారం కూడా కలుగుతూ ఉంది. అసలు దీనికి సంబంధించిన దాంట్లో అసలు పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్ల అమలు ద్వారా బీసీలకు వనగోరే ప్రయోజనాలు ఏంటి, నిజంగా బీసీలపై ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనే అంశానికి ఒక బేరీజు వేసుకునే క్రమంలో మనతో మాట్లాడేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. మొత్తానికైతే ఎక్కడేసిన గొంగలి అక్కడికే వచ్చేసింది. ఆల్మోస్ట్ జనం నమ్మిర్రు, హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక డిక్లరేషన్ అని చెప్పేసి, లేకపోతే ఒక గ్యారంటీ అని చెప్పేసి ఈరోజు బీసీలకు దాదాపుగా 100 రోజుల్లోనే 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎలక్షన్లో పోతున్నామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. బట్ ఈరోజు 100 రోజులు కాస్త 1000 రోజుల దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్గా. కానీ ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడే. ఇంకా బీసీకి సంబంధించినటువంటి సంఘాలు అయితేనేంది, బీసీకి సంబంధించినటువంటి సబ్బండ వర్గాలు అయితేనేంది, వీళ్ళందరూ కూడా ఇప్పుడు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అసలు ఎందుకు ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి లేకపోతే ఒక చిత్తశుద్ధిగా ఉండలేకపోతుంది అంటే ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ల వాగ్దానం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అవును. ఆ వాగ్దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీది ఉంది. అవును. కానీ దీంట్లో మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎట్లా ఉంది అంటే, ఎవరో వెనక బెత్తం పట్టుకొని ముందుకు తోస్తున్నట్టుగానే ఉంది. కానీ సొంతంగా బీసీలకు ఏదో మేలు చేయాలని కానీ, బీసీలకు ఏదో బాగోగుల కోసం కానీ, బీసీలను పట్టించుకునే విధానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి లేదు. పైనుంచి రాహుల్ గాంధీ గారు మీరు చూస్తే భారతదేశ ఎన్నికల ముఖ చిత్రం ఎప్పుడు కూడా ఏదో ఒక కార్డు బేస్ చేసుకొని ఉంటుంది. రకరకాల కార్డు వాడతాం. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీసీ కార్డు వాడదామన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తరచుగా ఈ మధ్య కాలంలో గొప్పగా బీసీలు వాళ్ళెంతో వాళ్ళకంత వాటా ఇవ్వాలి, తెలంగాణలో మేము కులగణన చేస్తాం, కులగణన ప్రకారం వాళ్ళ వాటా పంచుతాం, ఈ దేశంలో ఉన్న ఆర్థిక వనరులు, సామాజిక, ఆర్థిక అన్ని రకాల రంగాల్లో బీసీలు ఎంత ఉంటే వాళ్ళకి ఇస్తాం, మేము తెలంగాణలో ఒక రోడ్ మోడల్గా చేస్తాం, కాబట్టి మేము తెలంగాణలో కులగణన చేస్తామని చెప్పి పైనుంచి ఒత్తిడి చేయడం వల్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది. ఆ ఒత్తిడిలో భాగంగానే కామారెడ్డి డిక్లరేషన్ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్లో ఒక 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఒకటే కాదు, దాంట్లో ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు, నామినేటెడ్ పోస్టులలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు, సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. ఇక్కడ పోయినాయి హామీలన్నీ నీట ముంచిరా? ఏ కోట్లు అడ్డుకున్నాయి? 42% రిజర్వేషన్ల కోసం మీరు కోట్లు అడ్డుకున్నాయని చెప్పి కథలు చెప్తున్నారు. కానీ మిగతా హామీలను నెరవేర్చడానికి మిమ్మల్ని ఏ రెడ్డి జాగృతి అడ్డుకుంది? ఏ కోట్లు అడ్డుకున్నాయి? ఎవరు అడ్డుకున్నారు? సో ఇదంతా కూడా బీసీలను నయవంచన, వంచే విధాన కుట్రలో భాగంగానే ఇది జరుగుతున్నాయని నిన్నటి కేబినెట్ మీటింగ్లో తెలంగాణలో పార్టీ పరంగా ఇవ్వడం ఏంటండి? ఎవరు అడిగారు మిమ్మల్ని పార్టీ పరంగా ఇవ్వమని? దానికంటే ముందు మనం ఒకసారి చూడాలి, అసలు బీసీలకు అత్యంత ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. 50 ఏళ్ల పాటు వాళ్ళు ఈ ఉమ్మడి రాష్ట్రం అయితేనేది, తెలంగాణ రాష్ట్రానికి అయితే దేశవ్యాప్తంగా కూడా మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అవును. ఇన్నాళ్ళుగా లేని కులగణన మొన్న గుర్తొచ్చింది. రైట్. ఆ కులగణన సంబంధించిన దాని మీద నిజంగా ఒక నిష్పక్షపాతంగా లేకపోతే ఒక ప్రణాళికబద్ధంగా కులగణన జరిగిందని మీరు అనుకున్నా? పూర్తిగా తప్పులు తడకనే. మేము ఎన్నోసార్లు వెళ్ళి అబ్జెక్షన్ చెప్పినాం. కులగణన జరిగిన తర్వాత మీకు కులగణన జరిగిన వాటిల్లో బీసీ కులాల సంఖ్యను కావాలని తగ్గించిన కుట్ర, ఓసీ కులాలను కావాలని పెంచిన కుట్ర, రకరకాల కుట్రలు జరిగినాయి. సవ్యంగా తీసుకొని చాలా ప్లేస్లలో మీకు కమ్యూనిటీ హాళ్ళలోనైతేమి, కమ్యూనిటీ ఏరియాలలోనైతేనేమి చాలా ప్లేస్లలో సరిగ్గా మీ వివరాలు అయితే తీసుకోలేదు. అసలు నిజంగా మీరు వివరాలు సవ్యంగా తీసుకుంటే పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఆ వివరాలు. రైట్. గ్రామాలలో మీరు ఎప్పుడైనా మీరు సేకరించిన వివరాలు పెడితే మిమ్మల్ని తరిమి కొడతారు. రైట్. సత్యం గారు, నేను ఒకటి, సారీ ఫర్ ఇంటరప్ట్, మీరు ఒక జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మీ ఇంటికి వచ్చిన ఎవరన్నా ఇన్విజిలేటర్ కానీ ఎవరన్నా కులగణనకు సంబంధించి ఇన్విజిలేటర్స్ వచ్చారు మా దగ్గరికి. కానీ మా కాలనీలో చాలా మందిని కనుక్కున్నప్పుడు చాలా మంది ఇళ్లలోకి
రాలేదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో 4-5 పోర్షన్లు ఉన్నాయనుకోండి, కింద పోర్షన్కి వచ్చి అక్కడ కనుక్కొని వెళ్ళడం తప్ప మిగతా 4 పోర్షన్లో మర్చిపోయారు. అంటే ఈ రకంగా మొత్తంలో తెలంగాణ కులగణన అనేది లోపభూయిష్టం. అది అది ప్రభుత్వ వర్గాలు వాళ్ళు కూడా అంగీకరించరు. సరైన టైం ఇవ్వలేదు, కులగణన పైన సరైన అవగాహన కల్పించలేదు. యాక్చువల్గా కులగణన ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే దానిపైన అవగాహన కల్పించమని చెప్పినాం మేము. ఎంఆర్ఓ స్థానిక గ్రామ పంచాయతీలలో సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పినాం. ఆ సెంటర్లలో నమోదు చేసుకునే మిస్ అయిన వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇవ్వమని చెప్పినాం. ఇవన్నీ చాలా రకాల ఇవంతా కూడా కుట్రలో భాగంగానే జరిగినాయి. అయినా సరే 56% లెక్క తేలింది. మరి లెక్క తేలినప్పుడు లెక్క ప్రకారం అన్న మీరు సవ్యంగా ముందుకు పోవాలి కదా. మీరు ఇచ్చిన హామీయే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు, తెలంగాణ రోల్ మోడల్, మేము తెలంగాణని ఎక్స్రే తీసాం, ఆ ఎక్స్రే ప్రకారం రేపు పొద్దున ఇదే మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటారు. అంటే ఈ ఎక్స్రే తీసి మీ ఇంట్లో పెట్టుకోనికా, ఎక్స్రే రిపోర్ట్ తీసి మీ ఇంట్లో పెట్టుకోవడానికా, మీ బీరువాలో పెట్టుకోవడానికా? మీరు నిజంగా మీరు చేసిన నివేదికలో సవ్యంగా ఫలితాలు ఉంటే ప్రకటించండి, గ్రామ పంచాయతీ బోర్డులలో అతికించండి, చెప్తారు. గ్రామాలలో ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఏ గ్రామస్తుడికైనా అవగాహన ఉంటుంది, లెక్క ఈజీగా దొరికిపోతుంది. ఏది ఓసీలను పెంచిరా, బీసీలను తగ్గించిరా అని మీరు అతికేస్తే మీ బండారం బయటపడుతుంది. కాబట్టి మీరు దాన్ని బయటికి రానియకుండా తొక్కిపెట్టిరు. ఏమది, అది పబ్లిక్ ప్రాపర్టీ కాదా? ఏమైనా స్మగ్లింగ్ లెక్కలు అవేమన్నా దాచిపెట్టుకోవడానికి? ఈ రాష్ట్రంలో ఉన్న జనాలను లెక్కించండి అని ఇన్ని ఏళ్ళ నుంచి పోరాడితే ఇప్పుడు లెక్కించిన లెక్కల్ని దాచుకోవాల్సిన అవసరం వచ్చింది మీకు, దొంగ లెక్కలు కాకపోతే. రైట్. ఇప్పుడు మీరు ఇంత చెప్తూ ఉన్నారు కదా, ఇదే సంబంధించి ఒక ఆర్డినెన్స్ అని చెప్పేసి తీసుకొచ్చి ఎంత బీసీలకు సంబంధించిన దాని మీద కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించో లేకపోతే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో ముందు నుంచి కూడా ఒకసారి మనం పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సత్యం గారు, నేనేమంటా అంటే అసెంబ్లీలో బిల్లులు చేసారు, అవును, గవర్నర్కి పంపించారు, అది అక్కడ ఆగింది. తర్వాత ఆర్డినెన్స్ అని ఒకటి తీసుకొచ్చారు, అది రాష్ట్రపతి దగ్గర ఆగింది. ఆ ఆర్డినెన్స్ రావడం తర్వాత సరే ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు బీసీలదే ఉందబ్బా, వాళ్ళ దగ్గర ఒక సంఘటితం ఉండదు, వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళకు రాజ్యాధికారం ఉండదు, వాళ్ళకు వాళ్ళే శత్రువులు అని చెప్పి చాలామంది అంటున్న దాన్ని నిజం చేసిరు. ఈడ ఆ రోజు ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత మనం చూస్తాం సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీడియాలో కానీ చాలామంది చాలా ఇంత పొడి ఎగిరిర్రు, అసలు అద్భుతం అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి కాదు, ఆయన గౌడ్ అని చెప్పేసి ఆయన పీసీసీ అన్నాడు, ఆయన రెడ్డి కాదు యాదవ్ అని చెప్పేసి ఇంకా వేరు మాటలు మాట్లాడారు, దీన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పేసి గుక్కగులాలు చల్లుకున్నారు. మరి ఇవన్నీ మీకు తెలియదా? అప్పుడు వీళ్ళందరూ తెలియదా? ఏవి ఆర్డినెన్స్ సంబంధించి అది ఉండదు. ఆర్డినెన్స్ అనేది కూడా అసలు వర్కౌట్ గా, దానివల్ల బీసీలకు కొనగొరే ప్రయోజనం ఏం లేదని తెలియదా? దీంట్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల అమలు భాగం 2 రకాలు ఉంటుంది. ఓకే, ఒకటి రాజ్యాంగం చెప్పినట్టుగా ఆర్టికల్ 243(d)(6) ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఓకే, ఎప్పుడు అది అమల్లోకి వస్తుందంటే సవ్యంగా సైంటిఫికల్గా మీరు డేటాను సేకరించి, ఇక్కడ రాష్ట్రంలో ఫస్ట్ టైం స్వాతంత్రం జరిగిన తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ జనాభా లెక్కలు తీసింది. జనాభా లెక్కలు తీసిన తర్వాత ఆ జనాభా తీసిన లెక్కల్ని, సరే లోపాలు ఉండొచ్చు దాంట్లో, ఆ లెక్కలను ఒక డెడికేటెడ్ కమిషన్కి అప్పచెప్పింది. డెడికేటెడ్ కమిషన్ దాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత ఆ నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది. ఇది ఒక ప్రొసీజర్. అంటే రాజ్యాంగం సూచించిన దాని ప్రకారం రిజర్వేషన్లు కేటాయించుకోవాలంటే ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి. ఆ ప్రొసీజర్లో భాగంగానే డెడికేటెడ్ కమిషన్ 42% రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఖరారు చేసిన దాన్ని బేస్ చేసుకుని ఆర్డినెన్స్ వచ్చింది. అయితే ఈ ఆర్డినెన్స్ను ఎక్కడైతే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొట్టమొదటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య మార్గంలో వెళ్ళి రాష్ట్రపతిని గారిని కలవడం కానీ, అఖిలపక్షాలను తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలవడం ద్వారా కానీ, సంప్రదింపుల ద్వారా ఈ ఆర్డినెన్స్ను బయటికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా వీళ్ళకి ఎక్కడ ఇది సంప్రదింపులు చేస్తే బీసీ బిల్లు పాస్ అయిపోద్దేమో అన్న ఉద్దేశంతో దీనికి ఒక రాజకీయ రంగు పులిమి ఇక్కడ నుంచి రాష్ట్రపతికి బిల్లే చేరలేదు, వీళ్ళు చెలో ఢిల్లీ అని రైలు వేసుకొని పోయి చెలో ఢిల్లీ అని చెప్పేసి ధర్నా కూర్చున్నారు. రేవంత్ రెడ్డి తరచుగా మాట చెప్తారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నన్నా పెద్దన్నా మేమంతా సామరస్యంగా ఉండాలి, మేము బడే బాయ్ చోటే బాయ్ సిద్ధాంతం మాది, అన్నిటికీ సామరస్యంగా ఉంటామని చెప్తారు. 50 సార్లు ఢిల్లీ పోయినారు, ఎన్నోసార్లు ప్రధానమంత్రిని కలిసిరు, కేంద్ర మంత్రులను కలిసిరు, మీ నిధుల గురించి, మీ సంక్షేమ పథకాల గురించి, మీ కేసుల గురించి, మీ ప్రాజెక్టుల గురించి సవ్యంగా కూర్చొని మాట్లాడుకుంటారు. బీసీ బిల్ అనగానే చెలో ఢిల్లీ ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి మాట్లాడలేదు ప్రధానమంత్రి గారిని? అదే ఇప్పుడు నేను అంటే మీకు నిజంగా దీన్ని సవ్యంగా సాధించాలనే లక్ష్యం ఉంటే బీసీలకు నిజంగా 42% ఇవ్వాలనుకుంటేనేమో మీరు సవ్యమైన మార్గంలో వెళ్ళేవాళ్ళు. దీన్ని ఎట్లా ఎగ్గొట్టాలని మొదటి నుంచి ఏమో మీ అధినేత రాహుల్ గాంధీ చెప్పడం వల్ల బలవంతంగా చేస్తున్నారేమో. అదే విషయాన్ని చూస్తే అట్లా కనిపిస్తుంది కదా. ఓవైపు రాజ్యాంగం చేతిలో పట్టుకొని మేమెంతో మాకెంత అని చెప్పేసి బీసీ రాగం ఎత్తుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ చాలాసార్లు చెప్పిండు, మేము అసలు తెలంగాణలో జరిగినటువంటి కులగణన అనేది చాలా అద్భుతం, అదేదని ఎక్స్రే అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి
ఈయన ధర్నా చేస్తే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ పోయి వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలను వాళ్ళందరిని తీసుకుపోయి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తే మరి రాహుల్ గాంధీ రాలే, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు రాలే. పోనీ ఇంత రాకుండా కామారెడ్డి డిక్లరేషన్లో ఎవరైతే తోడు చెప్పించారో కేరళ మన రాష్ట్ర కర్ణాటక సంబంధించిన సిద్ధరామయ్య కూడా దానికి అటెండ్ కాలేదు. మరి వీళ్ళని దాంట్లో అసలు బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉందని ఎట్లా అనుకోవచ్చు? అదొక్కటే కాదు, మీరు ఆ విషయంలో కాదు, మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. అవును, వీళ్ళకి దాదాపుగా 242 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. మరి ఇక్కడ ఇంత ఉధృతంగా బీసీ ఉద్యమం జరుగుతుంది, ఆర్డినెన్స్ అక్కడికి వెళ్ళింది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆగిందన్న విషయం తెలిసింది కదా. మరి ఒక్క పార్లమెంట్ సభ్యుడైనా సరే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడైనా కామారెడ్డి డిక్లరేషన్ లో వాగ్దానం ఇచ్చింది కాంగ్రెసే కదా, నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెసే కదా. మరి మీరు ఎందుకు మాట్లాడలేదు పార్లమెంట్లో? ఎందుకు నిలదీయలేదు? మీకు బలం ఉంది కదా, 242 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేదు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మాట్లాడేవాళ్ళు. మీరు ఏదో పైపైకి తూతూ మంత్రంగా బీసీలకు ఏదో చేస్తున్నామని బయటికి కనిపించడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు ముందు తీసుకొచ్చారు. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది కాదు వ్యవహార శైలి. కేంద్రంతో మంచి సంప్రదింపులు చేసి సామరస్యపూర్వకంగా వెళ్ళి రాజ్యాంగ సవరణ కోరొచ్చు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డినెన్స్ని పాస్ చేయించుకోవచ్చు, లేదంటే మీ ఎంపీల ద్వారా ప్రైవేట్ బిల్లు పెట్టించవచ్చు. దోషి ఎవరో తెలుస్తుంది కదా. చర్చ పార్లమెంట్లో వచ్చినప్పుడే కదా దోషి కాంగ్రెసా బీజేపీ ఎవరన్నా లెక్క తేలుతుంది. మీరు అసలు పార్లమెంట్లో చర్చ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించకపోతే మరి ఎవరు వాగ్దానం ఇచ్చిన వాళ్ళు మీరు బాధ్యత తీసుకోకపోతే ఎవరు తీసుకోవాలి బాధ్యత? ఏ పార్టీ తీసుకోవాలి? సరే, మీరేమో ఏ పార్టీ తీసుకోవాలంటారు. మీరే అంత జేఏసీ కలిపి ఒకటి పెట్టేసారు, ఇది బీసీలకు సంబంధించి ఒక జేఏసీని పెట్టి ఒక బంధుకు కూడా పిలుపునిచ్చినట్టున్నారు. ఏమంటారు, ఊరంతా శాకాహారమే, మరి రొయ్యల ముళ్ళు ఎత్తు చేయబట్టినట్టు మరి ఎవరి మీద అన్న మీ పోరాటం? అన్ని పార్టీ వచ్చి మద్దతు తెలిపారు. మీ దగ్గరికి చాలా మంది వచ్చారు, అధికార పార్టీకి సంబంధించిన ఆయన వచ్చి మాట్లాడిపోయిండు, ప్రతిపక్షంలో ఉన్న ఆయన వచ్చి మాట్లాడిపోయిండు. మీరు ఎవరి మీద పోరాటం చేద్దాం అనుకున్న కేంద్రంలో సంబంధించిన బీజేపీ ఆయన వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడిపోయిండు. ఇక మంచోడు చెడ్డోడు చిన్నోడు పెద్దోడు అందరూ వచ్చి మాట్లాడిపోయారు. మరి మీ పోరాటం ఎవరి మీద అసలు? గత నెల 18న జరిగిన రాష్ట్ర బంద్లో బంద్కు 3 రోజుల ముందు జేఏసీ తరఫున మేము అన్ని రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలను అధికార పక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బీసీల ఆకాంక్ష ఇది, బీసీల ఆక్రోశం ఇది, దీన్ని బంధు ద్వారా మనం ఈ సెగను కేంద్ర ప్రభుత్వానికి తెలిసేటట్టుగా చేయాలి. విచిత్రం ఏంటంటే ఆ రోజు బీజేపీ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, వామపక్షాలు, రాష్ట్రంలో ఉన్న చిన్న చితక అన్ని పార్టీలు అందరూ శాఖాహారులు అయితే రొయ్యల మూట ఎట్లా మాయమైంది అన్నట్టు. నేను అదే అంటున్నా, మీ పోరాటం ఎవరి మీద అసలు? మా పోరాటం సాధించుకోవడం వైపే. సాధించుకోవాలంటే దానికి మనం ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఒక కాజ్ ఉండాలి. అక్కడ ఎవరి మీద పోరాటం చేస్తున్నారు, శత్రువు అనేది తెలిసి ఉండాలి. వాస్తవం. నీకు అందరు మిత్రులు నీ అంటనే ఉన్నారు. ఆ రోజు బంధుకు నీకు సంపూర్ణమైన మద్దతు తెలిపిర్రు. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు. అంటే చాలా మంది కొంతమంది బీసీ నాయకులు తీసుకుపోయి అరెస్ట్ చేసిరు, అక్కడ పోలీస్ స్టేషన్ చేసిరు. అదొక లైన్, అంటే వీళ్ళ చిత్తశుద్ధికి సంబంధించిన దాని మీద. మీ పోరాటం ఎవరి మీద అనేది ఇప్పుడు కూడా చాలా మందికి క్లారిటీ లేదు. ఇవాళ పోరాటము వాగ్దానం ఇచ్చిన కాంగ్రెస్ పైన, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద. ఇద్దరి మీద మా పోరాటం. ఇద్దరిమేమి పోరాటం, రైట్, ఇద్దరిమేమి పోరాటం. మరి ఈ పోరాటానికి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మీద అయితేనేది, లేకపోతే బీజేపీకి సంబంధించిన నాయకత్వం మీద ఇన్ని రోజులు మీరు చేసిన పోరాటం ఏంటి? ఖచ్చితంగా మేము అడుగుతున్నాం కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము అడుగుతున్నా నిలదీస్తున్నాం, మాకు చేయమని చెప్తున్నాం. ఇదంతా మీరు చూస్తున్న ఉద్యమము ఎవరి మీద జరుగుతుంది? మేము ఆర్ కృష్ణయ్య గారు జేఏసీ చైర్మన్ గా గత కొన్ని నెలలుగా ఏం చెప్తున్నారు? మీరు అధికార పక్షము ప్రతిపక్షాలన్నింటినీ కలిపి, బీసీ సంఘాలను ఉద్యమ సంఘాలను కలిపి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి, మనం అందరం కలిసి వెళ్ళి మాట్లాడదాం. ఈ రాష్ట్రంలో కులగణన జరిగింది, కులగణన ప్రకారం శాస్త్రీయంగా లెక్కలు తీసాం. ఈ లెక్కలలో బీసీలు 56% వచ్చారు. ఈ 56% ఉన్న బీసీలకు ఈ రకమైన 42% రిజర్వేషన్లు అనేవి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఇవి తీసాం, అమలు చేస్తామన్న విషయాన్ని మనం వెళ్ళి కలుద్దామని చెప్పాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి సారీ ఫర్ ఇంటరప్ట్ మళ్ళీ కూడా అవుతాం. రైట్, ఈ ప్రైవేట్ కాలేజీకి సంబంధించి ఒక ఇష్యూ నడిచింది మొన్న. అవును, దాంట్లో ఇదే రేవంత్ రెడ్డి పిలిచి మందకృష్ణ మాదిగతోటి కావచ్చు, లేకపోతే ఆర్కెస్ట్రా, మీరు ఇమీడియట్లీ మీరు ఏం చేస్తారో చేయండి, మిమ్మల్ని దీనికి పెడతా అని చెప్పేసి అన్నమాట. అదొక అంశం. మరి బీసీల మీద ఎందుకు అంత రావట్లేదు చిత్తశుద్ధి? ఏది మీరు నమ్మిరా ఆ మాటని? ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని మీకే అప్పచెప్తా, మీరే రన్ చేయండి అంటే అసలు ప్రజాస్వామ్యబద్ధంగా అధినేత ప్రైవేట్ కాలేజీల గురించి మాట్లాడిన వ్యక్తి మరి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద ఆర్కెస్ట్రా గారు మీరే చూసుకోండి అని చెప్పేసి ఎందుకు అనలేకపోతున్నాడు? ఈయన అంత ఒత్తిడి ఎందుకు లేకపోతున్నాడు? రాజకీయ చాతుర్యం అదంతా.
రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పి అంటే ఆయన మీరు ప్రభుత్వం మీకు అప్పగిస్తా మీరే నడిపేయండి అని అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాధినేత ఆ మాట మాట్లాడొచ్చా? మీకు చేత అవ్వట్లేదా? చేత కాకుండా ఉన్నాయా? అన్ని పనులు అట్లాగే చేస్తున్నారా? ఎందుకు బీసీబీలకు ఒక ప్రభుత్వం సంబంధించిన హాస్టల్లో ఫీజు రింబర్స్మెంట్ అనగానే అటు కృష్ణ గుర్తొచ్చిండు, ఇటు మంద కృష్ణ గుర్తొచ్చిండు. మరి బీసీబీల గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు అంటలేరు బీసీబీల గురించి? అన్న మీరు రండి, మనం ప్రధానమంత్రి గారి దగ్గర పోదాం, ఎందుకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరో, ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదో, మీరు ముందుండండి మేము వస్తామని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడతారన్నా? ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే మాట్లాడితే ఎక్కడ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుందని ఇవ్వాల్సి వస్తుంది కదా. ఎక్కడ ఈ బిల్లు, ఆ బిల్లును మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి బ్రదర్. 42% రిజర్వేషన్ల బిల్ అనేది స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్లస్ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు. మీకు గుర్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఎప్పుడు కూడా వాగ్దానంలో కూడా కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించే వాగ్దానం ఉంది, కానీ విద్యా ఉద్యోగం సంబంధించిన దాంట్లో లేదు. టెక్నికల్ గా తీసుకొస్తారు. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? విద్యా ఉద్యోగం అనేది ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఇచ్చేది, స్థానిక సంస్థలు అనేది రాజకీయ పరమైన ప్రయోజనాలు ఇచ్చేది. ఈ రెండింటిని క్లబ్ చేయడం వల్ల ఎప్పటికీ ఇది సాధ్యం కాకుండా చేయడమే వాళ్ళ కుట్రలో భాగం. ఇంత కుట్ర చేస్తుందని మీకు తెలుసు, ఇంత కుట్ర జరుగుతుందని కూడా మీకు తెలుసు. ఒక సింపుల్ సత్యమన్నా, నేనేమంటా అంటే ఎక్కడో బీహార్లో ఓటు చోరుకు సంబంధించిన దాని మీద తెలంగాణ నడిబొడ్డు అంబేద్కర్ దగ్గర ఈ మంత్రులు ముఖ్యమంత్రి అందరూ పోయి కూడా చేశారు. ఇది కూడా స్థానికంగా చాలా పెద్ద అంశం. ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం 56% ఉన్నటువంటి బీసీలకు, అంటే వీళ్ళు చెప్పిన అది తప్పుల తడక అనుకోవచ్చు, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏది వీళ్ళు చేసిన కులగణన ప్రకారమే 56% అని చెప్పేసి, అది లోపభుష్టకారంగా జరగలేదని చెప్పేసి అది అందరికి తెలిసిన విషయమే. ఇంకో 6%, 5% పెరగొచ్చు, 1% ఏమో తగ్గొచ్చు. ఆ 56% ఉన్న బీసీలను ఈరోజు ఇంత అనగదొక్కే ప్రయత్నము, అంటే వాళ్ళని ఆర్థికంగా ఇప్పటికే సామాజికంగా ఎంత తొక్కబడాలో అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా మరి ఇంత జరుగుతున్నా కూడా మరి బీసీ మంత్రులు ఉన్నారు కొంతమంది, పీసీసీ చీఫ్ కూడా ఆల్మోస్ట్ ఒక బీసీ అని చెప్పేసి అంటున్నారు. మరి వీళ్ళందరినీ తీసుకొని పోయి అక్కడ జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నారు. ఓకే, అయిపోయింది. బడేబాయ్ చోటబాయ్ సిద్ధాంతం కూడా పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడి నుంచి ఖచ్చితంగా మా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది ప్రభుత్వం? ఎవరు ఒత్తిడి వల్ల? ప్రభుత్వాన్ని మీరు దగ్గరగా గమనిస్తే 119 అసెంబ్లీ సీట్లున్న తెలంగాణలో పూర్తిగా అధికారం ఆధిపత్య కులాల చేతిలోనే ఉంది. ఎప్పుడు కంప్లీట్గా ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు 2023లో ఉందా, లేకపోతే 2014 నుంచి 2014 నుంచి కూడా ఉంది. ఆధిపత్య కులాల చేతిలోనే ఉంది తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి. తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది, కానీ మన సామాజిక తెలంగాణ రాలే. రైట్, ఆ మాట మీరు అంటున్నారు. బస్ సామాజిక తెలంగాణ భౌగోళిక తెలంగాణ గురించి నేను ఒక సారీ ఫర్ ఇంటరప్ట్. ఇక్కడ నేను ఉమ్మడి నల్గొండ జిల్లా వాసి. నేను కూడా అక్కడి నుంచి వచ్చాను, మీరు కూడా అక్కడి నుంచి వచ్చారు. ఎందుకంటే అది తెలుసు అసలు అక్కడ రెడ్డి రాజకీయం ఏ విధంగా మొత్తం రెడ్డి రాజకీయం. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన దాంట్లో పోయి చూస్తే అక్కడ ఆయన ఎవరు బొల్లమల్ల యాదవ్, నేను చెప్పి అంటే అది వరకు నేను చెప్పేది అంటే బీలాయిల గురించి మనం మాట్లాడదాం. బొల్లమల్ల యాదవ్ కనిపోయేటోడు, భగత్, ఆ తర్వాత కొంతమంది బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను మనం చూస్తాం. ఇప్పుడు ఏకైక మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటే ఒక బీసీ ఉన్నాడు. మరి ఎక్కడ ఉందన్నట్టు సామాజిక న్యాయం? అక్కడ ఉన్నట్ట ఇక్కడ ఉన్నట్ట? సామాజిక న్యాయం ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. కాకపోతే కాస్త ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా బీసీ ఉద్యమాలు కోరుతున్నాయే. మేమెంతో మాకంత వాటా ప్రకారం రాజ్యాధికారంలో బాగా ఉండాలి, మాకు ఈ సంక్షేమ పథకాలలో ఈ కళ్యాణ లక్ష్మి ఇవ్వండి, లేదంటే ఈ తులం బంగారం ఇవ్వండి, లేదంటే ఇవి ఇవ్వండి అని కాదు. రాజ్యాధికారంలో మనం చట్టాలు చేసే దగ్గర కూర్చున్నప్పుడే, బడ్జెట్లో భాగం పంచే దగ్గర మనం కూర్చున్నప్పుడే మన వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రాజ్యాధికారం వైపు వెళ్ళాలి. చట్టసభల్లో మనం కూర్చోవాలి, చట్టాలు చేసే దగ్గర కూర్చోవాలన్న ఉద్దేశంతోనే స్థానిక సంస్థల దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ సర్పంచ్ దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు రాజ్యాధికారంలో మేమెంతో మాకంత వాటా సాధిస్తేనే మన వర్గాలు బాగుపడుతున్న ఉద్దేశంతోనే బీసీ ఉద్యమం ముందుకెళ్తుంది. ఇది 42% ఉద్యమంతో మొదలవ్వలేదు, 42% ఉద్యమంతో ఆగిపోదు. దీని అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించేంత వరకు పార్లమెంట్లో ఈ దేశంలో ఉన్న 3000 కులాలకు పైగా ఉన్న బీసీలకు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. ప్రజాస్వామ్య దేశం అంటే ఏంటండి? ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన ప్రజాస్వామ్య దేశం. మరి అలాంటి ప్రజలలో 20% ఉన్న ప్రజలకు ప్రాతినిధ్యమే లేనప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లయితుంది? ఎవరి దేశం? అదే అంటున్నా. మీకు ఇక్కడ అర్థం కాని విషయం నాకు ఇంకా ఇప్పుడు కూడా, అంటే నేను ఒక బీసీ బిడ్డలం అంతా ఓకే రైట్, అందరూ కూడా రావాల్సింది రిజర్వేషన్ గురించి. ఈరోజు సామాజిక న్యాయం కోసం వస్తే తెలంగాణలో అంతో ఎంతో రాజకీయంగా చైతన్యవంతమైన ఉన్నటువంటి బీసీ కులాల్లో యాదవ్ కులం ఒకటి, తర్వాత మున్నూరు కాపు ఒకటి. ఈ 2 కులాలకు కూడా ఇక్కడ కనీసం మంత్రివర్గంలో స్థానం లేదు. ఇక రేపు బీసీలకు రిజర్వేషన్ చేస్తా అంటే ఎట్లా నమ్ముతారు?
ఇప్పుడు మనము బీసీలలో ప్రత్యేకంగా కులాలకు ఏ కులాలకు ఎంత అనే దానికన్నా కూడా ఓవరాల్గా మనం బీసీలకు ప్రాతినిధ్యం ఏందనే చూసుకోవాలి. అదే కానీ అయితే బీసీలకు ప్రాతినిధ్యం అనేది పార్టీలు టికెట్లు ఇచ్చే దగ్గర నుంచే దెబ్బ కొడుతున్నారు వాళ్ళని. అంటే బీసీలకు టికెట్లు ఇస్తేనే కదా వాళ్ళు ఎన్నికై అసెంబ్లీలో కూర్చుంటారు. సో పార్టీలకు టికెట్లు కేటాయించినప్పటి నుంచి మా పోరాటం మొదలవుతుంది. టికెట్లు కేటాయించేటప్పుడు బీసీలకు కేటాయించండి, మేము ఎంతున్నామో మాకు అంత టికెట్లు ఇవ్వండి, మా వర్గాలకు టికెట్లు ఇవ్వండి, ఈ జిల్లాలో ఇంత అన్యాయం అయిపోయింది, ఈ జిల్లాలో ఎవరు లేరు, మా నల్గొండ జిల్లా ఉంది, ఒక్కడే ఎమ్మెల్యే ఉంటాడు, ఇట్లాంటివి చేయండి, మా ప్రాతినిధ్యం ప్రకారం బీసీలు ఎంత శాతం ఉన్నారో ఆ శాతం ప్రకారం ఇవ్వండి అనేది మా యుద్ధం. మొదటి నుంచి కూడా మేము చేస్తున్న ఉద్యమం అదే, మా బాధ అదే. సో ప్రాతినిధ్యం ఎప్పటి నుంచి టికెట్లు ఇచ్చే దగ్గర నుంచే మనకు అన్యాయం జరుగుతుంది. టికెట్లు ఇస్తే మన వాళ్ళు గెలుస్తారు, గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు వస్తాయి, మంత్రి పదవులు వస్తే మన వాళ్ళకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. సో ఈ ఉద్దేశంతోనే మా పోరాటం అంతా ఆనాటి బీఫామ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాటి మంత్రి పదవులు అనుకోండి, నామినేటెడ్ పోస్టులు అనుకోండి, ఏవైనా ప్రతిరోజు మా వాటా న్యాయంగా రావాల్సిన వాటా కోసం యుద్ధం చేయడమే. అంతే. మాకెందుకు ఇవ్వరని ప్రశ్నించడమే. అంతే. మరి ప్రజాస్వామ్య దేశంలో మేము వేసిన ఓట్ల నుంచే కదా మీరు వెళ్ళి అక్కడ కూర్చుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలు ఓట్లేస్తేనే కదా మీరు వెళ్ళి అధికారంలో కూర్చున్నారు. మరి మమ్మల్ని ఎందుకు విశ్వసిస్తారు? మాకు న్యాయంగా ఇచ్చిన వాగ్దానాలను కూడా ఎందుకు తుంగలో దొక్కుతారు? మీరు ఇచ్చిన వాగ్దానాలే కదా కామరెడ్డి డిక్లరేషన్. మరి మీ వాగ్దానాలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఒకవేళ రాజకీయంగా ఇతర పక్షాలు మిమ్మల్ని ఒప్పుకోకపోయినా ఒప్పించే బాధ్యత కూడా మీ మీదే ఉంది. అవును. అది వేరే పార్టీలు అయినా సరే, ఏ పార్టీలైనా మీకు ఒకవేళ క్రెడిట్ వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా కట్టగింపుకున్నా సరే వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ది. అదే అంటున్నారు. ఇప్పుడు పార్టీ పరంగా అంటున్నారు, దాదాపుగా పార్టీ పరంగానే వెళ్ళిపోతారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు వేరే పార్టీ కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనే రూల్ ఉందా? ఏం రూల్ లేదు. అసలు పార్టీ పరంగా ఇస్తామన్నదే అది హాస్యాస్పదం పూర్తిగా. అంటే అది నవ్వులాట. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు చిహ్నాలు, పార్టీ పరమైన చిహ్నాలు ఉండవు, బలపరుస్తాయి. బలపరచడం అనేది కూడా అలా కాకుండా మీరు ఖచ్చితంగా ఒక గ్రామంలో సర్పంచ్ రిజర్వ్డ్, బీసీ బి, బీసీ మహిళ, బీసీ జనరల్ ఇట్లా మీరు కేటాయిస్తే ఖచ్చితంగా అక్కడ బీసీలే నిలబడతారు, బీసీలకే వస్తుంది. మీరేదో పార్టీ పరంగా ఒక గ్రామానికి సర్పంచ్ నిలబెడతా అంటే అవతల పార్టీ కూడా, అవతల పార్టీ రాజకీయ పార్టీ కూడా ఖచ్చితంగా బీసీకి వాళ్ళని రూల్ వేరే ఇస్తాడు. ఆయన ఏమంటాడు, నేను ఇంకో దగ్గర ఇచ్చుకున్నా అంటాడు. అంటే మీరు గేమ్లు ఆడి మళ్ళీ మా నోట్ల మట్టే. అంతేనా? ఇప్పుడు అంత సామాజికంగా ఆల్రెడీ బీసీలు నష్టపోయి ఇప్పుడు ఆర్థికంగా నష్టపోతారు. ఎన్నాళ్ళు మీరు కుట్ర ఇది. అయితే ఇందులో ఒక గమ్మత్తు ఏంటంటే, మొన్న తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ 42% రిజర్వేషన్లకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్లో ఖచ్చితంగా బీసీలందరికీ కూడా ఇది నా స్థానమేనా, ఇది నా సర్పంచేనా, జెడ్పీటీసీనా అనేది ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న బీసీలు అమాయకులు, వాళ్ళు అన్యాయం చేస్తే సహిస్తారేమో కానీ అవమానిస్తే సహించరు. ఇవాళ ఏమైపోయిందంటే బీసీల చైతన్యం గ్రామాన పాకింది. అరే ఇది 42% రిజర్వేషన్లు ఇస్తే ఇది నా సర్పంచ్ పదవి, ఇది నా ఎంపీటీసీ పదవి, ఇది నా జెడ్పీటీసీ పదవి అంటే రేపు పొద్దున ఒకవేళ అది లాక్కుంటే సో ఎంత అన్యాయం అయిపోతున్న విషయం బీసీలకు అర్థమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది తేనె తుట్టను కదిపి పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఏదో ప్రభుత్వము మసిపూసి మారడికాయ చేసి ఏదో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిచినాం కాబట్టి బీసీలంతా మా వెంటనే ఉన్నారు అన్న భ్రమలోంచి బయటికి రావాలి. ఆ భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. బీసీలు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిపించినంత మాత్రాన మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మీరు ఏం చేసినా ఒప్పుకుంటారంటే చెల్లదు. రైట్. ఇదే విషయానికి సంబంధించి బీసీ ఉద్యమం వెనుక బీసీల పార్టీల వెనుక, రాజకీయ పార్టీల వెనుక అగ్రకులం వాళ్ళు ఉన్నారు. అందుకనే కొంతమంది ఇప్పుడు టీవీలలో ఉండే ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకు బీసీ నాయకులను పెట్టేసి ఒక పర్టికులర్ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టడం వల్ల అక్కడ సంఘటితం అవుతా ఉంది. ఇక్కడ బీసీ ఉద్యమం మరింత బలహీనమవుతా ఉందని ఒక వాదన ఉంది. నిజమేనా? అది వాస్తవం అయ్యుండొచ్చు, అవాస్తవం కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఒక వర్గాన్ని ఏదో వర్గాన్ని కించపరిచినట్టు మాట్లాడడం అనేది మేము కూడా ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో, భారతదేశంలో బీసీ ఉద్యమం అనేది ఎప్పుడు కూడా అవతల ఆధిపత్య కులాలను లాక్కొనో అగౌరవపరిచో ఇంకో రకంగా లాక్కాలని చూడట్లేదు. న్యాయంగా మనకి ఏం రావాలో మనం అడుగుతున్నాం. అయితే దీన్ని కించపరిచినట్టు మాట్లాడడం అనేది, తప్పుగా మాట్లాడడం అనేది, లేదంటే ఆధిపత్య కులాలను ఏదో అవమానపరిచే విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే ఆ అవమానపరిచే క్రమంలోనే
దాని వెనకమంటే వేరే శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అక్కడ ఎవరైతే అగ్రకులం సంఘటితం అవుతుంది, ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం బలహీనమవుతుందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. దీంట్లో నిజమెంత అంటున్నా నేను. బీసీ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి వాదాలు తెరపైకి తీసుకొచ్చి బీసీ వాదాన్ని అనగదొక్కి ఏదో లోపాలు ఉన్నాయి, బీసీలు ఎప్పుడు ఆధిపత్య కులాలు చేసే అసత్య ప్రచారం ఏంటంటే బీసీలు కలిసి ఉండరు, వాళ్ళు సంఘటితంగా ఉండరు, రకరకాల బలహీనతలు ఉంటాయి, ఇవి ఉంటాయి అనేది ఒక ప్రచారం అది. కానీ ఎప్పుడు కూడా ఒక కాజ్ కోసమే ఒక కులాలన్నీ ఏకమవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ సాధించుకునే క్రమంలో ఏకమైంది. ఎందుకైంది? నీ నిధులు, నీ నియామకాలు, నీ నీరు ఇంకోటి ఎత్తుకొని పోతున్నాడు రా అని చెప్తే అదే ఆ కాజ్ కోసం ఏకమైరు. కానీ ఇయ్యాల నీ రాజ్యాధికారాన్ని నువ్వు అనుభవించే సర్పంచ్, నువ్వు అనుభవించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇంకోటి ఎత్తుకొని పోతాడు రా అంటే జాగృతమయ్యే పరిస్థితులు ఉన్నాయి, బీసీలలో ఉన్నాయి కదా. నేను అదే అంటున్నా, నేను అదే అడగబోతున్నా. రైట్. ఆ రోజు తెలంగాణ ఉద్యమం సబ్బండ వర్గాలు, అది ఓసీలది కానీ అగ్రకులం కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఆవశ్యకత అవసరం కాబట్టి అందరు కలిసి. కానీ బీసీల ఉద్యమము అక్కడ కూడా సంబంధ వర్గాలదే ప్రధాన పాత్ర. అవును, ఏది తెలంగాణ ఉద్యమంలో కూడా. అవును. ఈరోజు బీసీ ఉద్యమానికి ఒక అగ్రకుల నాయకత్వం మీకు ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఏం చెప్తారు? మాకు అవసరం లేదు. అగ్రకుల నాయకత్వం బీసీ ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం లేదు. బీసీ ఉద్యమం నడపడానికి నాయకత్వం ఉంది, మరి నడుపుతారు కదా. అగ్రకులానికి సంబంధించి కొంతమంది బయటకు వచ్చి మాది బీసీల పార్టీ అని చెప్పేసి కూడా ఇప్పుడు మొన్నటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళు, నేను పేరు కూడా చెప్పాల్సిన పని లేదు, మీకు తెలుసు, ఈ పార్టీ ఐడియా ఉండాలి. మరి వాళ్ళు ఏమంటే చాలా మంది బీసీలు వృత్తనే ఉన్నారు కదా. అరే మేము ఏమంటాము, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు తరచుగా మాట అంటుండే, జై తెలంగాణ అంటే మేము గొంగల్ పురుగునైనా ముద్దాడతాం, మేము మా ఉద్యమంలో కలిసి వస్తే ఎవరినైనా కౌగిలించుకుంటాం, మా ఉద్యమానికి తోడ్పడితే మా తెలంగాణ సాధించడమే మా అంతిమ లక్ష్యం. అట్లాగే బీసీలలో కూడా రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యం. మా ఉద్యమంలో నిజంగా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు వస్తారంటే కూడా కలుపుకుంటాం. జై బీసీ అంటే ఎవరినైనా మాతో పాటు తీసుకెళ్తాం. 100% ఇది మంచి మాట. సో మాకేం అబ్జెక్షన్ లేవు. ఆధిపత్య కులాల నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే మా సంబంధ వర్గాల నుంచి మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఈరోజు విశాధరణ మహారాజు గారు కూడా అద్భుతంగా బీసీ ఉద్యమంలో తోడ్పాటు అందిస్తూ బీసీ ఉద్యమంలో ముందు నడుస్తా, నేను కూడా మీతో పాటు ఉంటా అని చెప్తున్నారు. అదే అంటూ. కానీ ఆయన కూడా కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో వచ్చింది కొంచెం మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కించపరిచే మాటలు, ఇవన్నీ చిన్న చిన్న అవుతుంది కదా. ఇప్పుడు బీసీ కులంలోనే, బీసీ దాంట్లోనే అది కూడా ఒక కాస్ట్, అట్లా వాళ్ళని కూడా దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది కదా. మాట్లాడే విధానానికి వాస్తవమే. మనం కొన్ని విషయాలు ఏంటంటే మైక్రో లెవెల్లో చూడాలి, మైక్రో లెవెల్లో చూడకూడదు. ఉద్యమం జరుగుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. సో ఇలాంటి ఉద్యమాలు జరిగేటప్పుడు ఉద్యమాన్ని జేబీసీ అంటే అది ఆధిపత్య కులమైనా కానీ, ఎస్సీ ఎస్టీ బిడ్డలైనా సరే, ఎవరైనా సరే, మందకృష్ణ మాదిక్ గారు కూడా చాలా సందర్భాల్లో స్పష్టంగా బీసీ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తాం, వాళ్ళ కోరికలో న్యాయం ఉంది, అరే వాళ్ళు ఎంతో వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి రావాలి కదా అని చెప్పేసి ఆయన బాగుపడంగానే మద్దతు ఇచ్చిండు. సో మద్దతు తీసుకునే విషయంలో ఎనికిపోయేది లేదు. అది ఎవరైనా సరే, ఆధిపత్య కులాల నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, ఆధిపత్య వర్గాల రాజకీయ పార్టీలైనా సరే, జేబీసీ అంటే మేము జేబీసీ అంటే వెంట నడుస్తాం, అంతే, వెంట నడిపించుకుంటాం మాతో పాటు. ఎండ్ ఆఫ్ ద డే అన్న, ఇప్పుడు ఫైనల్గా ఏంది మీ భవిష్యత్ కార్యాచరణ? కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న పార్టీ పరంగా రిజర్వేషన్లు మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా న్యాయపరంగా 42% ఇవ్వాల్సిందే. మేము వచ్చే నెల వీళ్ళు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రభుత్వ విజయోత్సవ పాలనా దినోత్సవాలు జరుగుతున్నాం. మేము డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగే ప్రభుత్వ విజయోత్సవాలను బీసీ విద్రోహ దినాలుగా ప్రకటిస్తున్నాం. అంతేనా? అంతే ప్రకటించి కూర్చుంటారు, క్లబ్లలో కూర్చుంటారు, కానీ జనాల కాడికి వెళ్ళారా? బీసీల కాడికి ఊళ్ళల్లో ఎక్కడ? ఊళ్ళల్లో ఊరు జనాల ఎక్కడికక్కడ అడ్డుకుంటాం మేము మీ విజయోత్సవాలను, మీ ప్రభుత్వం నిర్వహించే విజయోత్సవాలు. ఎందుకంటే మా బీసీలకు ద్రోహం చేసి, మా బీసీలకు ఇస్తానన్న వాగ్దానాన్ని తుంగలో దక్కి ప్రభుత్వ విజయం అంటే ఎట్లా? మేము విజయంలో మాకు భాగం లేదా? అంటే మాకు ద్రోహం చేసి దాన్ని విజయంగా చెప్పుకునేయడానికి సిగ్గు లేదా ప్రభుత్వానికి? సో ఎట్టి పరిస్థితులలో మీ విజయోత్సవాలను మేము ముందుకు సాగనిచ్చేది లేదు. ఎన్నికలను కూడా అడ్డుకుంటాం. రేపు పొద్దున ఒకవేళ పార్టీ పరంగానే ఇస్తామని చెప్పి మొండిగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా అడ్డు తగులుతాం, ఎన్నికలను జరగకుండా అడ్డుకుంటాం. రైట్. ఇదే విషయానికి సంబంధించి ఫైనల్ నాకు కొంచెం కటువుగా ఉంటుంది, అయినా కూడా మీరు సమాధానం చెప్తారు. బాడుగ నేతలు ఎంతసేపు బీసీ ఉద్యమం చెప్పేసి 4 రోజులు లేపుతారు, ఏదో ఒక కార్పొరేషన్ పదవి లేకపోతే ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇక సలహపడతారు అనేది ఒక వాదన అయితే చాలాసార్లు నేను చేసిన కొంతమంది ఇంటర్వ్యూలో కూడా చెప్పిన మాట నేను చూస్తున్నా, అది జరిగింది కూడా. 4 రోజులు గట్టిగా ఎగురుతారు, ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాలు అంటారు, లేకపోతే బంధువులు అంటారు, అదంటారు, ఇదంటారు, ఒక 10 పడగానే
ఆ ఉద్యమం ఎటు కాకుండా నీరు గారిపోతుంది. ఆ తర్వాత అంటే కొంతమందికే బీసీ ఉద్యమం అనేది కొంతమందికే ఉపయోగపడుతుంది. దీని ఆ బీసీల యొక్క వాళ్ళకున్నటువంటి చైతన్యాన్ని అయితేనేది, లేకపోతే వాళ్ళకున్నటువంటి రావాల్సిన కాజుని కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులే దీన్ని మొత్తం హైజాక్ చేస్తున్నారు, వాళ్ళే పదవులు పొందుతున్నారు అని చెప్పేసి ఒక వాదన. దీనికి మీరు ఏమంటారు? సూటే చెప్పాలి. ఆర్ కృష్ణన్న గారు 40 సంవత్సరాల పైగా బీసీ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఓకే. ఆయనకు కొన్ని వందల సార్లు రకరకాల అవకాశాలు వచ్చాయి. ఆనాటి ఎన్టీ రామారావు ప్రభుత్వం దగ్గర నుంచి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయితేనేమి, ఏ ప్రభుత్వంలో అయినా అన్న మీరు రండి మా ప్రభుత్వంలో చేరండి అని చెప్పిండు. ఆయన సుదీర్ఘ కాలం పాటు 40 సంవత్సరాల పాటు ఉద్యమం చేస్తూ ఉన్నారు. అదే ఉద్యమంలో బీసీలకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఈరోజు రాజ్యాధికారం వైపు. అంటే బీసీలు చదువుకు దూరంగా ఉన్నారు, వీళ్ళని చదువుకుంటే తప్ప చైతన్యవంతం చేయలేమని చెప్పేసి చదువుల కోసం, హాస్టళ్ల కోసం, గురుకులాల కోసం పోరాడి వాటిని సాధించి, దాని తర్వాత ఫీజు రింబర్స్మెంట్ కోసం సాధించి, అవైన తర్వాత రాజ్యాధికారం వైపు తీసుకెళ్లే దిశగా ఉద్యమాన్ని సుదీర్ఘకాలంగా పాటిస్తున్నాడు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఏ పార్టీలకోనో ఏ పదవుకోనో ఉండిపోతే ఇంత సుదీర్ఘకాలం పాటు ఉద్యమాలు ఎట్లా సాధ్యమవుతాయి? అదే అంటున్నా. సో ఇవన్నీ ఏంటంటే ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న మీడియా, ఆధిపత్య కులాలు తరచుగా చేసే గారడి మాటలు తప్ప బీసీ ఉద్యమం సుదీర్ఘకాలంగా జరుగుతుంది. మీరు అసలు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణలో తప్ప ఇంత ఉధృతంగా బీసీ ఉద్యమం అనేది ఆర్ కృష్ణన్న గారు ఆయన అడుగుజాడల్లో ఆయన రూపొందించిన కార్యాచరణ ద్వారానే ఇంత సుదీర్ఘకాలం పాటు బ్రహ్మాండంగా బీసీ ఉద్యమం జరుగుతుంది, ఇంకా ఉధృతం అవుతుంది. సో ఇది చట్టసభలో రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా మేము ఈ ఉద్యమం ఇట్లా ముందు జరుగుతాం. కాకపోతే ఇట్లాంటి మీరు చెప్తున్నట్టుగా ఏదో పదవుల కోసమో దేనికోసమో ఆశపడితే ఆయన ఈ రోజో ఎప్పుడో ఆయన కోసం అని కాదు, కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. రైట్. అంతకంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడోనో, లేకపోతే ఒక రాజకీయంగా ముందుకు రావడానికో వీళ్ళందరూ ఏకం చేసేసి నాకు పదవి రాగానే వీళ్ళని బీసీలను ఎక్కడెక్కడ వదిలేస్తున్నారు అనే దాని మీద కొంచెం టాక్ ఇప్పుడున్నటువంటి మంత్రులకు సంబంధించిన దాంట్లో. నేను ఎందుకంటే ఇదే కాంగ్రెస్ సంబంధించిన ఒక మంత్రి మీద ఒక బీసీ నాయకుడు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఒక సామాజిక వర్గాన్ని అంటే నేను అసలు నా దగ్గరికే రావద్దు, వాళ్ళకి నాకు సంబంధం లేదు, నేను రాష్ట్ర నేతని, ఇప్పుడు నాకు మీరు ఓట్లేస్తే గెలిచిన అని చెప్పి ఈ పాటికి మీరు ఎవరో అర్థమై ఉండాలి, ఎవరు వేసిన వాళ్ళు ఎవరు అర్థమై ఉండాలి, సరే జనాలు కూడా అర్థమని నేను బాజాప్తు చెప్తాను. కొంతమంది ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మంత్రి నేరుగా ఆయన ఏంది పోస్ట్ చేసింది. దాంట్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏమనేసిండు, మమ్మల్ని నువ్వు గౌడ అంటే నా దగ్గరికి రావద్దు, నువ్వు వేస్తేనే గెలిచిన, నేను గౌడ అసలు కాదు, నేను ఇప్పుడు దేశకి నేతను అయిపోయినా అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా. నోడుదల గురించి అందరూ తెలిసిన విషయం, మనకు ఇది ఎట్లా చూస్తారు. ఎప్పుడు రేపు ఇంకో అయిన తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ప్రతినిధి అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా మాట్లాడే అర్హత లేదు. అట్లా ఏ వర్గాన్ని కించపరిచేటట్టు కానీ, మీరేస్తేనే ఓట్లు గెలిచామా, మీ ఓట్లు నాకు అక్కర్లేదు, నేను ఆయన దేశకి నేత కానీ వార్డు మెంబర్ అయినా కానీ, ఏ ప్రజాప్రతినిధికైనా అట్లాంటి మాట్లాడే అర్హత లేదు. ఎవరైనా మాట్లాడకూడదు. సో ఏ వర్గాలను కించపరిచినా ఎవరు చూసుకోరు. తెలంగాణ అంటేనే అత్యంత చైతన్యవంతమైన గడ్డ. కానీ అంత ఆ మాట అంటారు కానీ నాకు ఎక్కడ కూడా పెద్ద కనిపిస్తలేదు. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు, ఇంకా పదవుల కోసం పాకులాడుతూ ఉంటారు. మైకులు దొరకంగానే అగ్రకులాలను పట్టుకొని ఇక ఇప్పుడు సపోజ్ సర్దార్ సర్వాయి పాపన దినోత్సవం అయితే అగ్రకులం సంబంధించిన నాయకుడు గౌడ అయిపోతాడు, ఇక ఏదో మున్నూరు కాపులకు సంబంధించిన ఆయన దేవత అయితే అక్కడ మున్నూరు కాపు అయిపోతాడు, ఇక్కడ పద్మశాలికి సంబంధించి అయితే పద్మశాలి అయిపోతాడు. ఇది అంటే అసలు రిటర్న్ జగన్ మర్చిపోయి ఇట్లా ఎందుకంటారు అంటున్నా. ఎందుకు జోకుడేవారు? గడిచిన 12 సంవత్సరాలుగా ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న బీసీల సంబంధ వర్గాలకు సంబంధించిన ఉత్సవాలు, ఇప్పుడు మీరు చెప్పిన సర్దార్ పాపన్న గురించి ఇంకేదైనా కానీ వాటిని ఒక కులానికి ఆపాదించి అంటే కులాలను చీల్చే కార్యక్రమంలో భాగంగా కుల కార్పొరేషన్లు పెట్టి కులాలకు సంబంధించిన ఉత్సవాలను, అదేదో ఇప్పుడు మా కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ఉన్నారు పద్మశాలికి సంబంధించిన, కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ఈ రోజు కూడా ఆయన పద్మశాలి నాయకుడు కాదు, ఆయన సంబంధ వర్గాల నాయకుడు. ఆయన ఆ రోజు ఆనాటి రైతాంగ పోరాటం దగ్గర నుంచి తెలంగాణ తొలి దశ మలి దశ ఆయన ఒక అతిపెద్ద ముఖ్యమంత్రి కాగలిగిన, బీసీలలో ఒక ముఖ్యమంత్రి కాగలిగినంత నేర్పున్న నాయకుడు. అలాంటి నాయకుడిని కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ ఉత్సవాల పేరు మీద ఒక కులానికి ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇందులో తెలుసుకోవాల్సిన అవసరం, ఆధిపత్య కులాల కుట్రను గమనించాల్సిన అవసరం ఉంది. గాంధీని చూస్తే తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏం చేశారంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క
నేతను ఆపాదించి ఈ నేత ఈ కులానికి సంబంధించింది, ఈ ఫంక్షన్ ఈ కులానికి సంబంధించింది. సో దేనికైనా మేము వస్తాం పెద్దన్నలాగా, మేము చైర్లో కూర్చుంటాం, మీరు మమ్మల్ని పొగడండి, మేము ఆ కార్యక్రమాన్ని ముందు ఉంటాం, నడిపిస్తాం, వెళ్తాం. అంటే బీసీ అయితే గమనిస్తున్నారు, ఇవన్నీ గమనించాలి అంత అమాయకులు కాదు, ఇవన్నీ గమనిస్తున్నారు. ఇంకా 20 ఏళ్ళు పడతా 30 ఏళ్ళు పడతా ఏం పడతాం, చాలా చైతన్యవంతంగా ముందుకెళ్తుంది. మీరు గడిచిన 5-10 సంవత్సరాల క్రితం చూస్తే చట్టసభల్లో రిజర్వేషన్ అంటే అర్థమయ్యే పరిస్థితి కాదండి. మేము చెలో ఢిల్లీ అని ఢిల్లీ వేదికగా, పార్లమెంట్ జంతర్ మంతర్ వేదికగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టసభల్లో రిజర్వేషన్లు అనే అంశము అంటే చదువుకున్న వాళ్ళు కాకుండా గ్రామీణ వాతావరణానికి వెళ్ళినప్పుడు గ్రామీణ వాతావరణంలో వాళ్ళకి అర్థమయ్యేది కాదు చట్టసభలో రిజర్వేషన్. కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి అర్థమైంది, ఓహో రిజర్వేషన్లు అనేవి మనకు చట్టసభల్లో కూడా అంటే అసెంబ్లీలో కూడా మనం కూర్చోవచ్చు, పార్లమెంట్లో కూర్చోవచ్చు మన వాళ్ళకి వస్తున్న విషయం అర్థమైంది. ఎప్పుడైనా బీసీలు ఏం నష్టపోతున్నామన్నో తెలిస్తేనే మనం వెంట పరిగెడతారు. ఇలా వాళ్ళు ఏం నష్టపోతున్నాం, ఏం కోల్పోతున్న విషయం అర్థమైంది కాబట్టి బీసీ ఉద్యమానికి ఇంత అద్భుతమైన రెస్పాండ్ వస్తుంది. మొన్న జరిగిన బంద్ కూడా అద్భుతంగా బంద్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇది చైతన్యానికి స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం. రైట్ అన్న, మంచి విషయాలు చెప్పారు. సరే ఏదేమైనా కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎంత ఉంటో మీరెంతనో మీకు అంత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, చూద్దాం భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, బీసీ రాజకీయ చైతన్యం ఇంకెంత ఉర్రూతలూగబోతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ సత్యమన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్, నమస్తే.